గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది బాగా సర్క్యులేషన్‌లోకి అయితే వచ్చిందనమాట. భారతదేశ మార్కెట్‌లోకి కేవలం రూ. 3,00,000కి ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకురాబోతున్నారని చెప్పి. మరి నిజంగా రూ. 3,00,000కి ఒక ఎలక్ట్రిక్ కార్ రాబోతుందా? వస్తే ఏంటి ఎలక్ట్రిక్ కార్? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. భారతదేశంలోని బ్లింక్ మొబిలిటీ అనే కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్‌ని అయితే డెవలప్ చేశారన్నమాట. రీసెంట్‌గా వాళ్ళ ప్రోటోటైప్ సంబంధించిన వీడియోని అయితే రివీల్ చేశారు. ఒకసారి మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్‌ని వీళ్ళు చెప్తున్న పేరేంటంటే కార్బన్ అనే ఒక పేరుతో దీన్నైతే పిలుస్తున్నారు. ఇది కంప్లీట్ ఫైనల్ వర్షన్ ఎలక్ట్రిక్ కార్ అయితే కాదనమాట. ఇదొక ప్రోటోటైప్ వర్షన్. అంటే దీన్ని కంప్లీట్‌గా డెవలప్ అయిన తర్వాత ఇంకొక వర్షన్ కూడా మార్కెట్‌లోకి అయితే తీసుకొస్తామనేది చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చిన్న సైజులో అయితే కాంపాక్ట్ సైజులో అయితే ఎలక్ట్రిక్ కార్‌ని అయితే తీసుకొస్తున్నారన్నమాట. సో మనకి ట్రాఫిక్ రోడ్ కండిషన్స్‌లో ఎస్కేప్ అవ్వడం కోసం కానివ్వండి, సో ఈజీగా మన ఎలక్ట్రిక్ కార్ నడిపే విధంగా అయితే దీన్నైతే డెవలప్ చేసినట్టుగా అయితే చెప్తున్నారన్నమాట. అలానే ఇందులో కాంపోజిట్ టైప్ ప్లాస్టిక్‌ని అయితే యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో అడ్జస్ట్ చేసుకునే విధంగా, అంటే ఆ కార్ సంబంధించిన సైజ్ అడ్జస్ట్ చేసుకునే విధంగా ఈ మెటీరియల్ అయితే డెవలప్ చేసామనేది చెప్తున్నారన్నమాట. అలానే ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే లోపల కార్లు ఎవరైతే కస్టమర్లు కొనుగోలు చేస్తారో వాళ్ళకి కంఫర్ట్ కావాలనుకుంటారు. సో లోపల సౌకర్యాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా లోపల ప్రకారంగా కంఫర్ట్ ఇస్తూనే బయట మళ్ళీ డ్రైవ్ చేసుకునే టైంలో మనకి ట్రాఫిక్ రోడ్ కండిషన్స్‌లో ఇబ్బంది లేకుండా సైజ్ వచ్చి కాంపాక్ట్‌నెస్ ఇవ్వడం కోసం దీన్నైతే డెవలప్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ కార్ ఏదైతే ఉందో 2026 సంవత్సరంలో అప్రూవల్ తీసుకుంటామని చెప్పి కూడా ఆ కంపెనీకి సంబంధించిన ఫౌండర్స్ అయితే చెప్తున్నారన్నమాట. ఇది వచ్చి ఐఐటీ ఢిల్లీలోని పూర్వ విద్యార్థులు అయితే స్టార్ట్ చేసిన స్టార్ట్అప్ అనమాట. దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తాను. యాజ్ ఆఫ్ నో అయితే ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేయలేదన్నమాట. 2026 సంవత్సరం ఎండింగ్ కల్లా ఈ కార్ యొక్క కంప్లీట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం వాళ్ళైతే రివీల్ చేస్తామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నో వీళ్ళ ప్రోటోటైప్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనతో 12 ఇంచ్ టైర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ లైక్ ఈ కార్లో ఎలాంటి మోటార్ యూజ్ చేశారు, ఎలాంటి బ్యాటరీ ప్యాక్ డీటెయిల్స్ యూజ్ చేశారు అనే సమాచారం అయితే మాత్రం ఇంకా వీళ్ళు వెల్లడించలేదు. ఇప్పుడు ఈ కార్ యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అయితే మనం చెక్ చేద్దాం. ఎవరు దీన్ని డెవలప్ చేశారు, అలానే దీని ప్రైజింగ్ 3,00,000 రూపీస్లో వస్తుందా లేదా అనే సమాచారం కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. blinkmobility.com అనే ఒక వెబ్సైట్ ఇదే. సో వీళ్ళ కంపెనీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, అంటే ఎవరెవరు ఈ కంపెనీ సంబంధించిన ఫౌండర్ డీటెయిల్స్ అనేది 2024 సంవత్సరంలో అయితే ఈ కంపెనీని అయితే స్థాపించారనమాట. మధ్యతరగతి వాళ్ళకు కూడా కార్లు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్ని డెవలప్ చేసినట్టుగా ఇది చెప్తున్నారు. కంపెనీ ఫౌండర్ చూసుకున్నైతే నికేష్ అనే మెయిన్ పర్సన్ అనమాట. ఆ తర్వాత అంకిత్, అభిలాష, సుస్మిత మరియు యశ్దీప్ వీళ్ళందరూ కలిసి ఈ కార్ యొక్క మొత్తం రూపకల్పన అయితే వీళ్ళు చేశారనమాట. సో ఇదే వీళ్ళ టీం అనమాట. ఈ టీం అందరూ కలిపి కార్ని అయితే డెవలప్ చేశారు. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన మెయిన్ ఫౌండర్ అనమాట. సో వీళ్ళు ఐఐటి ఢిల్లీలోని ఏఎక్స్ఎల్ R8R ఫార్ములా రేసింగ్ టీంలో పార్టిసిపేట్స్ అనమాట. సో వీళ్ళు ఈ కార్ని అయితే డిజైన్ చేసి బిల్డ్ చేసి అలానే రేసింగ్ రిలేటెడ్ ఫార్ములా స్టైల్ ఎలక్ట్రిక్ కార్స్ ఇనీషియల్ గా కాంపిటీషన్లో అయితే పార్టిసిపేషన్ చేశారనమాట. ఆ తర్వాత వీళ్ళు కార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాగా నేర్చుకున్న తర్వాత సో ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళ ఎక్స్పీరియన్స్ పొంది ఇప్పుడు స్ట్రీట్ కండిషన్స్ కోసం వీళ్ళ కొత్త ప్రోటోటైప్ డెవలప్ చేశారు. దాన్నే ద బ్లింక్ పాడ్ అయితే పిలుస్తున్నారు అనమాట. ఇది ఒక మాడ్యులర్ ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్తున్నారు. 5 నిమిషాల్లోనే స్వాపింగ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ అనేది మెన్షన్ చేస్తున్నారు. అలానే ఈ డౌన్ టౌన్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మీరు గంటల తరబడి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా స్వాపింగ్ చేసుకుంటే సరిపోతుంది అని ఒక పాయింట్ అయితే హైలైట్ చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మీరు వీడియో చూస్తే కనుక స్వాపింగ్ స్టేషన్ బ్లింక్ స్వాప్ దగ్గరికి వెళ్తే అక్కడ కార్ వెళ్తుంది. అలానే ఇక్కడ బ్యాటరీ స్వాపింగ్ లో పాత బ్యాటరీని తీసేసి కొత్త బ్యాటరీ స్వాప్ ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీ ప్యాక్ ని రీప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. సో నేను ఒక ఇంటర్వ్యూలో చూసింది ఏంటంటే వీళ్ళ ఫౌండర్ చెప్పారు, ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది, ఆ బ్యాటరీ ప్యాక్ రిమూవ్ చేసి స్వాపింగ్ స్టేషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ బ్యాటరీ ప్యాక్ ని అయితే స్వాప్ చేస్తారు. ఈవెన్ ప్రెసెంట్ టెస్టింగ్ స్టేజెస్ లో కూడా ఇలా కంపార్ట్మెంట్ లో ఆ బ్యాటరీ ప్యాక్ ఫిట్ చేసి దీన్ని అయితే టెస్టింగ్ చేస్తున్నారు అనమాట. సో ఒక ఛాలెంజ్ ఏంటంటే ఆ కంపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎందుకంటే మనకి డిఫరెంట్ రోడ్ కండిషన్స్ లో వెళ్ళినప్పుడు ఆ బ్యాటరీ ప్యాక్ రిమూవ్ అవ్వకుండా సో ఎటువంటి బయటికి రాకుండా అయితే చూసుకోవాలన్నమాట. అది ఒక మేజర్ ఛాలెంజ్ అయితే కనిపిస్తుంది. సో స్వాపింగ్ టైం వచ్చేసరికి ఒక 2 to 3 minutes లోపలనే ఈ బ్యాటరీ ప్యాక్ అయితే స్వాపింగ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. బట్ ఎక్కడ కూడా దీని యొక్క రేంజ్ ఎంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూజ్ చేసామని అయితే సమాచారం అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో మోస్ట్లీ వీళ్ళు ఈ పర్టికులర్ కార్ లో PMSM మోటార్ ని యూజ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. బ్యాటరీ ప్యాక్ కూడా ఐదర్ NMC కెమిస్ట్రీ మనకి సిలిండ్రికల్ సెల్స్ యూజ్ చేసి లేకపోతే ప్రిజ్మాటిక్ అయితే యూజ్ చేయొచ్చు. 2 రకాలుగా
ఏదో ఒక టైప్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేశారనమాట. సిలిండ్రికల్ వచ్చేసరికి మనకి గుండ్రంగా అయితే ఉంటాయి. మన గడియారాల్లో గానివ్వండి, లేకపోతే రిమోట్స్ యూజ్ చేసే బ్యాటరీ సెల్స్‌లో కనిపిస్తాయి. అదే మనకి ప్రిజ్మాటిక్ ఏంటంటే కొంచెం ఒకటే పెద్ద సైజులో అయితే వస్తాయనమాట. ప్రిజ్మాటిక్ టైప్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి. సో, ఇప్పుడు దాకా మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది ఐఐటీ ఢిల్లీ సంబంధించిన పూర్వ విద్యార్థులు డెవలప్ చేసిన స్టార్టప్ కింద అయితే వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. దీని అప్రూవల్స్ అయితే ఇంకా ఏమీ రాలేదు. అలానే దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అంటే మీకు ప్రెజెంట్ మార్కెట్‌లో స్పెక్యులేషన్ అవుతున్నట్టుగా 3,00,000 ప్రైజింగ్‌తో మేము మార్కెట్‌లో తీసుకొస్తాం అనేది ఎక్కడైతే వీళ్ళు సమాచారం అయితే ఇవ్వలే. ఇప్పుడు మనం దీన్ని బట్టి నిజంగా 3,00,000 ప్రైస్‌లో వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా అంటే ప్రెజెంట్ మన మార్కెట్‌లో బాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలక్ట్రిక్ కార్ ఏమన్నా ఉందని చెక్ చేస్తే గనక ఫస్ట్ మనకి కనిపిస్తున్న ఏకైక కారు ఎంజీ కామెట్ ఈవీ అనమాట. ఇది ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న ఏకైక స్మాల్ మార్కెట్‌లో అవైలబుల్ ఉన్న ఎలక్ట్రిక్ కారు. ఇది వచ్చి ప్రెజెంట్ 17.3 కిలోవాట్ అవర్ల ప్రిజ్మాటిక్ సెల్ బ్యాటరీ ప్యాక్‌తో ఎలక్ట్రిక్ కార్‌ని అయితే ఇస్తున్నారు. వీళ్ళు చెప్తున్న రేంజ్ వచ్చి 230 కిలోమీటర్ల రేంజ్‌తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఇస్తున్నారు. ఇంచుమించుగా బ్లింక్ మొబిలిటీ వాళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళ కాన్సెప్ట్ కూడా ఒకటే. ఎందుకంటే ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్‌తో ₹5,00,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్‌తో కార్‌ని అయితే అందిస్తున్నారు. సో, కారుతో పాటుగా వీళ్ళు 17.3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇచ్చినప్పటికీ కస్టమర్లు వాడిన ప్రతి ఛార్జ్‌కి కూడా డబ్బులు పే చేయాలన్నమాట. సో, ఇక్కడ దీనికి కామెట్ టీవీకి బ్లింక్ మొబిలిటీకి ఉన్న తేడా ఏంటంటే బ్లింక్ మొబిలిటీలో బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లో ఇస్తారు. సో, మనం వన్స్ వెహికల్ యూజ్ చేసిన ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఛార్జింగ్ చేసుకోవడానికి ఉండదు. స్వాపింగ్ స్టేషన్‌కి వెళ్లి బ్యాటరీ ప్యాక్‌ని స్వాప్ చేసుకోవాలి. అదే మనకి ఎంజీ సంబంధించిన కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్‌లో డైరెక్ట్ బ్యాటరీ ప్యాక్ వచ్చి కార్‌లోనే ఉంటుంది. ఎంతైతే ఎన్ని కిలోమీటర్స్ అయితే యూజ్ చేస్తారో దాని కొరకు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మోర్ ఆర్ లెస్ ఈ రెండిట్లో కూడా వితౌట్ బ్యాటరీతోని మీరు కార్‌ని కొన్నట్టుగా అయితే ఊహించుకోవాలన్నమాట. మిగిలిన మీరు యూజ్ చేసుకున్న దానికి డబ్బులు పే చేయాలి. బ్లింక్ మొబిలిటీ వాళ్ళు ₹3,00,000 ప్రైజ్ ఇవ్వచ్చా లేదా అంటే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఎందుకంటే వితౌట్ బ్యాటరీ ప్యాక్‌తో వీళ్ళు కార్‌ని ఇస్తారు. మీ స్వాపింగ్ స్టేషన్స్ వీళ్ళు ఏర్పాటు చేసి మీరు ఆ పర్టిక్యులర్ బ్యాటరీ ప్యాక్‌కి ఎంత కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారో దానికి పే చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కార్స్‌లో మీరు ట్రావెల్ చేసిన తర్వాత మీరు ఎంత పెట్రోల్ కొట్టించుకుని ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. ఎగ్జాక్ట్‌గా ఇందులో కూడా మీరు స్వాప్ చేసుకుని ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే ఆ బ్యాటరీ ప్యాక్‌ని పెట్టుకొని మీరు నడిపేసిన తర్వాత మళ్ళీ కొత్త బ్యాటరీ ప్యాక్ స్వాప్ చేసుకుంటారన్నమాట. మరి వీళ్ళు టెక్నాలజీ పరంగా చిన్న సైజు కార్‌లో ఇంకా ఏమన్నా మరి కంప్లీట్‌గా ఇండియాలో డెవలప్ చేసి ఎలక్ట్రిక్ కార్‌లో మెటీరియల్స్ కాస్ట్ ఏమైనా తగ్గించుకోగలిగితే ₹3,00,000 కాకపోయినా సుమారుగా ఒక ₹3,50,000 నుంచి ₹4,00,000 ప్రైస్‌లో మార్కెట్‌లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. అగైన్ ఈ కార్‌ని మీరు విత్ బ్యాటరీ ప్యాక్ అయితే పొందలేరన్నమాట. ఈ ప్రైస్‌లో మీరు చెప్తున్న ₹3,00,000 ప్రైస్ సెగ్మెంట్‌లో అన్నమాట. ఒక 3.5 నుంచి ₹4,00,000 ప్రైస్‌లో వితౌట్ బ్యాటరీ ప్యాక్‌తో కార్ అయితే లభిస్తుంది. బట్ స్వాపింగ్ స్టేషన్స్‌లో మాత్రమే మీకైతే అందుబాటులో ఉంటుంది. బట్ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో కార్లు వర్కౌట్ అవుతాయి లేదా అని చెప్పి ఒక ఛాలెంజ్ అయితే ఉందన్నమాట. ఎంజీ కామెంట్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ స్ట్రాటజీ. అది బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఇస్తున్నారు. ఇది బ్యాటరీ యాజ్ ఎ స్వాప్‌తో ఇస్తున్నారు. సో, వీళ్ళు ఖచ్చితంగా స్వాప్ స్టేషన్స్ ఉంటేనే ఈ కార్‌ని మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. అదే మనకి ఎంజీ కామెట్ ఈవీ వంటి కార్లు ఏదైతే ఉన్నాయో స్వాపింగ్ స్టేషన్స్ లేకపోయినా మీరు ఇంటి వద్దనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీరు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారో దానికి పేమెంట్ ఇస్తే సరిపోతుందన్నమాట. అది రెండిటికి డిఫరెన్స్. బట్ ఏదైనప్పటికీ ఐఐటీ ఢిల్లీ సంబంధించిన విద్యార్థులు ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో అందుబాటులోకి రావాలని అయితే కోరుకుందామండి. సో, వీళ్ళు ఇంకా మేము అనుకున్న అంచనా ప్రకారంగా తక్కువ ప్రైస్‌లోనే ఎలక్ట్రిక్ కార్ వస్తే గనక ఎక్కువ మందికి ఎలక్ట్రిక్ కార్ రీచ్ అవకాశం ఉండదు. కేవలం బ్యాటరీ స్వాపింగ్ అనే కాకుండా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్‌తో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రిక్ కార్‌ని తీసుకొస్తే ఎక్కువ మంది కస్టమర్‌లకి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వన్స్ ఈ కార్ సంబంధించిన అఫీషియల్ టెక్నికల్ డీటెయిల్స్ కానివ్వండి, అఫీషియల్‌గా ఇది మార్కెట్‌లో లాంచ్ అయితే మరొకసారి దాని మీద అయితే వీడియో చేయడం జరుగుతుంది. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఓనర్‌షిప్ నుండి మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించిన నెంబర్‌కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ గన్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.